నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి లీగల్ చట్టపరమైనటువంటి అంశం ఏంటి? నామినీ లేకుంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కష్టమా? అసలు నామినీ అంటే ఎవరు? నామినీ అంటే ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారంగా ఒక నమ్మకస్తుడు అని అర్థం. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ ఖాతాదారుడు సడన్గా మరణించిన సందర్భాలలో ఆ అకౌంట్లో ఉన్న సొమ్మును ఎవరు డ్రా చేసుకోవాలి, ఆ తర్వాత ఎవరికి మీరు బాధ్యతలను ఇస్తున్నారు వారి పేర్లను రాయండి అని చెప్పి బ్యాంక్ అధికారులు మనకు అడుగుతూ ఉంటారు. సో సాధారణంగా మన కుటుంబ సభ్యులు 4-5 ఉన్న సందర్భాల్లో మనం ఎవరిదో ఒకరి పేరు మాత్రమే రాయాల్సి వస్తుంది. కానీ నవంబర్ 1, 2025 నుంచి మీరు నామినీగా 4 పేర్లను రాయవచ్చు. లాకర్కు సంబంధించిన అకౌంట్ విషయంలో, ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి లేదా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసిన సందర్భాల్లో మీరు నామినీగా 4 పేర్లను రాయవచ్చు. ఒకవేళ నేను ఎవ్వరి పేర్లను నామినీగా రాయను అనుకున్న సందర్భంలో దానికి సంబంధించి మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక డిక్లరేషన్ ఫామ్లో ఎందుకు మేము నామినీగా ఏ వ్యక్తిని పెట్టడం లేదు, దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక డిక్లరేషన్ ఇస్తే నామినీ లేకున్నా మీరు మీ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఒక తండ్రికి 4 కుమారులైతే తండ్రి భార్య పేరు మీదనో లేకపోతే ఏదో పెద్ద కొడుకు పేరో నామినీగా రాసిన సందర్భాలలో వాళ్ళు మాత్రమే ఆ సొమ్మును పొంది మాకు మాత్రమే హక్కులుంటాయని అనుకుంటారు. కానీ ఇన్సూరెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది? నామినీ అనే వ్యక్తి నమ్మకస్తుడు మాత్రమే. ఒకవేళ భర్త భార్య పేరు మీద నామినీగా రాసినా లేక పెద్ద కొడుకు పేరు మీద నామినీగా రాసినా దాని అర్థం ఏంటి అంటే, నా తదనంతరం ఈ సొమ్ముని వాళ్ళు బాధ్యతతో మిగతా కుటుంబ సభ్యులకు పంచే బాధ్యతను కలిగి ఉంటారని దాని అర్థం. కానీ ఒక్కరే అనుభవించాలని కాదు. సో నామినీగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే మీరు కేసు వేసుకోవచ్చు. నామినీ అంటే ఎవరు, నామినీకి సపోర్ట్ చేసే చట్టం ఏది, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఇలా రకరకాల అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో విశదీకరించారు. సో ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఈ పుస్తకాన్ని నేను ఎందుకు ఇంతగా ప్రమోట్ చేస్తున్నాను అంటే, బేసిక్ నాలెడ్జ్, లా నాలెడ్జ్ అనేది ప్రజలకు అవసరము. ఒకసారి చదివి చూడండి మిత్రులారా.